Welcome to ABN PRL College online classes, and this is Prasad, lecturer in computer science, and this is for third become occasional fifth semester web technologies. Okay, and all of you watch these videos regularly in our YouTube channel ABN and PRR College online classes course. Okay, and at the same time we are sending these videos to your WhatsApp group. Okay, also watch these videos in our WhatsApp group, and also all of you maintain the notes, running notes, what we are discussing here. What are the important points we are discussing here? Those points must and should all of you write down in a running notes. Okay, I have to compulsory maintain one running notes. Okay, all of you students, okay, listen. Okay, and for the today's session, let us go for discuss our topic. Okay, let us in the last session we have discussed about the structure of the HTML code and how to execute our HTML code. Okay, so లాస్ట్ సెషన్ అంతా కూడా మనము మన HTML ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నేర్చుకున్నాము. ఓకేనా? So once again I'm repeating here, just we have to type our HTML document in Notepad or some edit plus or some other editors. Okay, we have different types of editors for typing these HTML documents. Okay, after typing our source code, the next process is how to save that HTML document. Okay, how to save this HTML document. Okay, every programming language program has one extension. Okay, when coming to our HTML document, we have an extension with .html or .htm. First of all, how to write our program name, and extension have to say like .html. For example, our program name is first program. So first program .html. Okay, how to say like that. After saving that program, the next process is compile the HTML code. How to compile, how to execute, how to view our HTML document output. Okay, for that simply we need one browser software. No need to install any other softwares or any other plugins. Just we need a browser. జస్ట్ ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ఓకేనా ఆ బ్రౌజర్ లో మన డాక్యుమెంట్ కోడ్ ని కాల్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? లేదు అనుకుంటే మన ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో ఆ సేవ్ చేసుకున్న లొకేషన్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేసుకుంటే మన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ హౌ టు క్రియేట్ అవర్ HTML document and how to execute that document. Okay, okay, now we are entering into the our main topics. The important topics in our HTML. మన HTML నేర్చుకుంటున్నాము అంటే ఏం నేర్చుకోవాలి అంటే ట్యాగ్స్. హౌ టు ప్రిపేర్ HTML ట్యాగ్స్. HTML ట్యాగ్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్, ప్రతి టాస్క్ కి కూడా మనకి ఒక ట్యాగ్ అనేది ఉంటుందండి కంపల్సరీగా. ప్రతి టాస్క్ కి కూడా ఒక ట్యాగ్ ఉంటుంది. సో నువ్వు ఏదైనా ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేయాలి, దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. నువ్వు ఏదైనా డేటాని డిస్ప్లే చేయాలి, దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఏదైనా డేటాకి సమ్ కలర్ ని స్పెసిఫై చేయాలి, దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక హెడ్డింగ్ ప్లేస్ చేసుకోవాలి, ఒక ట్యాగ్ ఉంటుంది. హైపర్ లింక్స్ ని డిఫైన్ చేసుకోవాలి, దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకే, సమ్ టేబుల్స్ ని క్రియేట్ చేయాలి, దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఇలా నువ్వు ఏ డాక్యుమెంటేషన్ ఏ డిజైన్ చేయాలి అన్నా కానీ ప్రతి డిజైన్ కి కూడా HTML లో ట్యాగ్స్ ఉంటాయండి. దీస్ ఆర్ ఆల్ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్, అంటే ఆల్రెడీ డిఫైన్ చేయబడిన ట్యాగ్స్ అనమాట. ఓకే, ఇమేజ్ డిస్ప్లే చేసుకోవడం ట్యాగ్ ఉంది, దట్ ఇస్ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్. దాన్ని యాజ్ గా మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, సో HTML డాక్యుమెంట్ నువ్వు ప్రిపేర్ చేయాలి లేదా ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయాలంటే కంపల్సరీగా నువ్వేం నేర్చుకోవాలంటే ట్యాగ్స్ నేర్చుకోవాలి. ఆ ట్యాగ్స్ నేర్చుకుంటేనే నువ్వు డిజైన్ చేయగలవు. వితౌట్ ద ట్యాగ్స్ దర్ ఈస్ నో HTML అనమాట అండి. ఇంకా నువ్వేమీ చేయలేము అనమాట. ఇంకా జస్ట్ ఒక ఎంటీ డాక్యుమెంట్ కనబడుతుంది అంతే, ట్యాగ్స్ ఏమీ లేకపోతే. ట్యాగ్స్ నేర్చుకుంటేనే మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేయగలము. అంత ఇంపార్టెంట్ అనమాట ట్యాగ్స్ అనేవి. అసలు HTML నేర్చుకున్నామంటేనే
ఎస్ వీఆర్ లర్నింగ్ ట్యాగ్స్, అంటే ఆ ట్యాగ్స్ ని నేర్చుకోవాలి. ఏ ట్యాగ్ ఏ పర్పస్ ఉపయోగపడుతుంది అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రన్నింగ్ నోట్స్ తీసుకోండి. రన్నింగ్ నోట్స్ తీసుకున్నప్పుడు నేను చెప్తున్న ప్రతి ట్యాగ్ ని కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కంపల్సరీగా నోట్ చేయండి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సింపుల్, ఒక వర్డ్ రాసుకోండి, HTML ఒక ట్యాగ్ చెప్పుకుంటాము, ఆ ట్యాగ్ దేనికి ఉపయోగపడుతుంది అనేది. ఇట్ మే బి అనే ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఎలా అయినా సరే మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఓకే ఓకే, కమింగ్ టు ది అవర్ ఫస్ట్ ట్యాగ్, HTML ట్యాగ్. ట్యాగ్ నేమ్ ఏంటంటే HTML అండి. సో ఆల్రెడీ మనం ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ సెషన్స్ లో. ట్యాగ్ అనేది ఎలా ఉంటుందన్నాము, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ప్లేస్ చేసుకుంటాము, అవునా. సో ఇలా మనకి యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ట్యాగ్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, దీన్నేమో మనము ఓపెనింగ్ ట్యాగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. అండ్ దిస్ ఈస్ ఫర్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో మనం ఇక్కడ ఏదో ఒక ట్యాగ్ నేమ్ రాస్తాం అనమాట అండి. ఓకేనా, దీన్నేమో క్లోజింగ్ ట్యాగ్ అంటాము. ఇన్ బిట్వీన్ మనకి సమ్ కంటెంట్ ని ప్లేస్ చేసుకుంటాం. ట్యాగ్స్ అనేవి ఇలా ఉంటాయని చెప్పుకున్నాము, అవునా. ఓకే ఓకే, let us see here. Our first tag is HTML tag. సో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే HTML ట్యాగ్ ఇది. సో HTML ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం HTML డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు దిస్ ఈజ్ అన్ HTML సోర్స్ కోడ్, దిస్ ఇన్ HTML డాక్యుమెంట్ అని చెప్పడానికి ఇండికేషన్ గా మనము HTML ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. అంటే మన డాక్యుమెంట్ లో ఆల్మోస్ట్ ఆల్ డాక్యుమెంట్స్ స్టార్టింగ్ ట్యాగ్ వచ్చేసి ఏముంటుందంటే HTML ట్యాగ్ ఉంటుంది. లాస్ట్ ట్యాగ్ ఏముంటుందంటే క్లోజింగ్ HTML ట్యాగ్ ఉంటుంది. అంటే వాట్ ఎవర్ we have to prepare, whatever we are preparing the document, all tags must be included in between the opening HTML tag and closing HTML tag. అంటే this is an HTML document. The browser have to format this document like an HTML. ఇక్కడ బ్రౌజర్ అనేది డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి, లేదా మనం ప్రిపేర్ చేసిన ట్యాగ్స్ అన్ని కూడా HTML ట్యాగ్స్ అని చెప్పేసి ఆ బ్రౌజర్ కి ఇండికేషన్ కోసము మనం ఏం చేస్తామంటే ప్రతి డాక్యుమెంట్ ని కూడా HTML అనే ట్యాగ్ తో స్టార్ట్ చేసుకుంటాము. అండ్ ప్రతి డాక్యుమెంట్ ని కూడా ఫార్వర్డ్ స్లాష్ HTML అంటే క్లోజింగ్ HTML ట్యాగ్ తో మనము క్లోజ్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేరింగ్ వన్ డాక్యుమెంట్. సో విండోస్ ప్లస్ R బటన్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ వస్తుందని చెప్తున్నాం కదా. సో దాంట్లో మనము ఇక్కడ నోట్ ప్యాడ్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి. ఓకేనా, నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకుంటే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో హియర్ ఇక్కడ మనము డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేసుకుందాము. జస్ట్ 28 36. ఓకే, హియర్ HTML, this is opening tag and this is closing tag. Okay, so in between these HTML, the opening HTML tag, closing HTML tag, ఈ మధ్యలో మనం ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్ అంతా ట్యాగ్స్ అన్ని కూడా HTML ట్యాగ్స్ అని చెప్పేసి ఇండికేషన్ కోసం మనము HTML ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, హియర్ the HTML documents must be start with HTML tag and end with closing HTML tag. Okay, next coming to the next tag, second tag ఏంటంటే హెడ్ ట్యాగ్ అండి. ఓకే, ఆల్రెడీ మనము హెడ్ అనే సెక్షన్, హెడ్ అనే మాట డాక్యుమెంట్ స్ట్రక్చర్ దగ్గర డిస్కస్ చేసుకున్నాము, అవునా. డాక్యుమెంట్ స్ట్రక్చర్ దగ్గర డిస్కస్ చేసుకున్నాము. సో ఈ హెడ్ ట్యాగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మన డాక్యుమెంట్ లో హెడ్ సెక్షన్ ని డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా, డాక్యుమెంట్ అనేది 2 parts తో డివైడ్ అవుతుంది, హెడ్ పార్ట్ ఒకటి, బాడీ పార్ట్ ఒకటి. సో హెడ్ పార్ట్ ని మనం ఎలా ఐడెంటిఫై, ఎలా ఇండికేట్ చేస్తాము అంటే with the help of this head tag. Okay, so see here, head tag are used for providing a title for the document. Head tag ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డాక్యుమెంట్ కి టైటిల్ ని ప్లేస్ చేయడానికి. ఓకేనా,
అంటే బ్రౌజర్ లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ కి మనం ఓపెన్ చేస్తున్న డాక్యుమెంట్ ఉంటుంది కదా, దానికి టైటిల్ ని ప్లేస్ చేయడానికి అండ్ డిఫైన్ ఫర్ జావా స్క్రిప్ట్. థర్డ్ యూనిట్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం మనం జావా స్క్రిప్ట్స్ ని ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి. సో అలాంటి జావా స్క్రిప్ట్స్ ని డిఫైన్ చేయడానికి సెకండ్ యూనిట్ లో స్టైల్ షీట్స్ ని డిఫైన్ చేసుకుంటాము. సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ ని డిఫైన్ చేయడానికి, ఓకేనా. ఇంకా మెటా డేటా ఇవన్నీ కూడా మన హెడ్ సెక్షన్ లో క్లియర్ గా చూద్దాం లేండి. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్లేస్ చేయడానికి మనము హెడ్ సెక్షన్ ఉపయోగించుకుంటాము. సో సింపుల్లీ మన డాక్యుమెంట్ లో హెడ్ సెక్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఐ మీన్ హెడ్ ట్యాగ్ దేని ఇండికేట్ చేస్తుంది అంటే head section in our document. See here the forward slash head. Okay, so in between these head tags, ఈ head tags మధ్యలో ఉన్నదంతా కూడా HTML డాక్యుమెంట్ కి హెడ్ సెక్షన్ అవుతుంది అనమాట అండి. ఓకే ఓకే, let us minimize this one and coming to the next tag, title tag. What is the purpose of this title tag? Okay, so title tag ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఫర్ ప్రొవైడింగ్ ది టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్. వెబ్ పేజ్ కి టైటిల్ ని డిఫైన్ చేయడానికి ఉపయోగించుకుంటామండి. ఓకేనా. సో మనకి వెబ్ పేజెస్ ఉంటాయి కదండి, ఆ వెబ్ పేజెస్ కి టైటిల్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా. సో ఆ టైటిల్ ని ప్లేస్ చేయడానికి మనము ఈ టైటిల్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. ఓకే, అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే టైటిల్ ఆర్ షోన్ టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్. మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కి టాప్ ని కనిపిస్తుంది, పైన కనిపిస్తాయి అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో దిస్ టైటిల్ లో మనం ఏదైతే డేటా ప్లేస్ చేసుకుంటామో ఆ డేటా అనేది వెబ్ లో సెర్చ్ ఇంజిన్స్ సెర్చ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. అంటే మనం ఏదో ఒక డాక్యుమెంట్ ని సెర్చ్ చేసుకోవాలి, డాక్యుమెంట్ నేను టైప్ చేస్తూ ఉంటాను, నేను ఒక కీవర్డ్ టైప్ చేస్తూ ఉంటాను. ఆ కీవర్డ్ అనేది తర్వాత సెర్చ్ ఇంజిన్ ఏం చేయాలి, కీవర్డ్ బేస్ చేసుకుని మన డాక్యుమెంట్ ని సెర్చ్ చేసుకోవాలి, అవునా. సో ఆ సెర్చ్ చేసేటప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే మన డాక్యుమెంట్ లో ఉన్న టైటిల్ దగ్గర ఉన్న నేమ్ ని బట్టి కూడా సెర్చ్ చేస్తుంటాయి అనమాట అండి. ఓకేనా. సో ఈచ్ పేజ్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ టైటిల్. సో టైటిల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డాక్యుమెంట్ కి టైటిల్ ని ప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, లెట్ us see here ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ హియర్ టైటిల్ మై వెబ్ పేజ్. ఇక్కడ టైటిల్ ఏమని ప్లేస్ చేసుకుంటున్నాము, మై వెబ్ పేజ్. ఓకేనా. హియర్ ఒక టైటిల్ వచ్చేసి ఏమని ఇచ్చుకున్నాం, మై వెబ్ పేజ్. అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్ కి టైటిల్ వచ్చేసి ఏమొస్తుంది, మై వెబ్ పేజ్ అని చెప్పేసి వస్తుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సేవ్ దిస్ డాక్యుమెంట్ అండ్ సేవింగ్ దిస్ డాక్యుమెంట్. నేను ఆల్రెడీ చూస్తాను ఎలా సేవ్ చేయాలి అనేది. సేవ్ మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎక్కడ సేవ్ చేస్తున్నాం మనము, లోకల్ డిస్క్ సిలో, అవునా. HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. జస్ట్ ఓపెన్ దట్ అండ్ హియర్ ఆల్ ఫైల్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, నేమ్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి, అవునా. సో ఇక్కడ శాంపిల్ అని చెప్పేసి ఇస్తున్నామండి, శాంపిల్ డాట్ HTML. ఓకే, సో మన డాక్యుమెంట్ నేమ్ ఏమని ఇచ్చాము ఇక్కడ, శాంపిల్ అని చెప్పేసి ఇచ్చామన్నమాట. సో శాంపిల్ డాట్ HTML. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్. సేవ్. ఓకే, డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది, అవునా. సో ఒకసారి డాక్యుమెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మై కంప్యూటర్, C drive, go to HTML programs. Okay, here is the sample. దీన్ని డబుల్ క్లిక్ చేయండి లేదా రైట్ క్లిక్ చేసి వ్యూ అని కొట్టినా పర్వాలేదు అనమాట. అందుకనే ఓపెన్ అయితేనే పర్లేదు, జస్ట్ ఓపెన్. ఓకే, దిస్ ఇస్ అవర్ వెబ్ పేజ్. మనం ప్రిపేర్ చేసిన వెబ్ డాక్యుమెంట్ అనమాట అండి. చూడండి ఇక్కడ ఈ డాక్యుమెంట్ కి పైన చూడండి, ఇక్కడ ఏమిచ్చింది, ఇక్కడ మై వెబ్ పేజ్. అదే, సో మనం టైటిల్ అండ్ ట్యాగ్ లో ఇచ్చిన డేటా అనేది వెబ్ పేజ్ కి ఎక్కడ కనిపిస్తుందండి, టైటిల్ గా ప్లేస్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ టైటిల్. సో ఇఫ్ వాంట్ టు గివ్ ఏ టైటిల్
టు ది HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ కి ఒక టైటిల్ ని ప్లేస్ చేయాలి. సో సింపుల్ గా మనం ఏం చేసుకోవాలి, ఈ టైటిల్ ట్యాగ్ లో, ఓకేనా, సో HTML లో టైటిల్ ట్యాగ్ ఉపయోగించుకుని టైటిల్ ట్యాగ్ లో మనం డేటాని ప్లేస్ చేసుకోవాలి. సో ఏదైతే టైటిల్ ట్యాగ్ లో మనం ప్లేస్ చేసుకుంటామో ఆ డేటా అంతా కూడా మనకి HTML డాక్యుమెంట్ కి టైటిల్ గా ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ HTML టైటిల్ ట్యాగ్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బాడీ ట్యాగ్. ఓకే, సో మన ట్యాగ్ నేమ్ ఏంటి సరే, బాడీ ట్యాగ్ అండి. సో బాడీ ట్యాగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన HTML డాక్యుమెంట్ లో బాడీ సెక్షన్ ని ఇండికేట్ చేస్తుందండి. ఓకే, దేని ఇండికేట్ చేస్తుంది, బాడీ సెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఏదైతే మనం ఇక్కడ వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసుకుంటున్నామో, ఓకే, సో ఏదైతే మనం అక్కడ వెబ్ పేజ్ లో బ్రౌజర్ విండోలో డిస్ప్లే చేసుకుంటున్నామో చూసారా, సో దీని అంతటిని కూడా బాడీ ఏరియా అని చెప్పేసి చెప్తాం అనమాట అండి. ఈ బాడీ ఏరియాలో ఏదైతే డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దాని అంతటిని కూడా మనము HTML డాక్యుమెంట్ లో దేని ద్వారా రిప్రజెంట్ చేయాలి, బాడీ ట్యాగ్ ద్వారా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా, సో ద బాడీ ట్యాగ్ యాక్చువల్లీ ఇట్ కంటైన్స్ some data or images, whatever we have to display, that actual content to be displayed on the web page with the help of this body tag. బాడీ ట్యాగ్ ఉపయోగించుకుని మనం డేటా ఏదైనా అక్కడ వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయగలుగుతాం అన్నమాట అండి. ఓకే, ద బాడీ ట్యాగ్. ఓకే, సో బాడీ ట్యాగ్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ది యాక్చువల్ కంటెంట్ టు డిస్ప్లే ది వెబ్ పేజ్. చూసారా, సో యాక్చువల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయడానికి బాడీ ట్యాగ్ ని ఉపయోగపడుతుంది. ఇట్ మీన్స్ display all data on web which is written within opening body tag and closing body tag. అంటే మనం ఏదైతే డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయాలనుకుంటున్నదంతా కూడా ఎక్కడ మనము రాస్తామంట, బాడీ ట్యాగ్ లో రాస్తామన్నమాట అండి. ఓకేనా, ఎక్కడ రాస్తాము, బాడీ ట్యాగ్ లో స్పెసిఫై చేసుకుంటాం అనమాట. సో ఓకే, here it was a body tag and okay, okay, so in between మనకి ఇక్కడ బాడీ ట్యాగ్ మధ్యలో ఏదైతే ప్లేస్ చేసుకుంటామో అదంతా కూడా వెబ్ బ్రౌజర్ బాడీ ట్యాగ్ లో మనం డిస్ప్లే చేసే డేటా అవుతుంది అనమాట అండి. ఓకే, ఓకే, ఇక్కడ HTML ట్యాగ్స్ కి సంబంధించి ప్రాపర్టీస్ అనే వర్డ్ ఒకటి మనకు నేర్చుకోవాలండి. ఓకేనా, ప్రాపర్టీస్ అంటాం అనమాట అండి. ఓకేనా, ఈ ప్రాపర్టీస్ అనేవి ఏం చేస్తాయంటే which provides, okay, the properties used which provides additional information to the elements. Okay, of tag. ప్రాపర్టీస్ అనేవి ఏం చేస్తాయంటే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని ట్యాగ్స్ కి ప్రొవైడ్ చేస్తాయండి. అంటే ఏంటంటే ఒక ట్యాగ్ ఉంది, బాడీ ట్యాగ్ ఉందండి, దేనికి ఉపయోగపడుతుంది అంటున్నాము, మన బ్రౌజర్ విండోలో డిస్ప్లే చేసే బాడీ కంటెంట్ అని చెప్పేసి చెప్తున్నాము. సో ఆ బ్రౌజర్ బాడీకి అంటే ఇది యాక్చువల్గా బాడీ ట్యాగ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఇదంతా కూడా ఈ బాడీ ట్యాగ్ యొక్క నార్మల్ నేచర్ ఏంటంటే వైట్ కలర్ లో మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీని మీద ఏదైనా డేటా ఉండాలనుకుంటే బ్లాక్ కలర్ లో డిస్ప్లే అవుతుంది, వైట్ కలర్ స్క్రీన్ అంతా కూడా బ్యాక్ ఎండ్ అంతా కూడా కనిపిస్తుందండి. దట్ ఈస్ నార్మల్ బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటున్నాము, అంటే దాన్ని ఇంకా కొంచెం అట్రాక్టివ్ వేలో డిజైన్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఈ బాడీ ట్యాగ్ ని, ఈ బాడీ ఏరియాని సమ్ కలర్ అప్లై చేయాలి. నార్మల్ గా అయితే వైట్ కలర్, కానీ ఇప్పుడు సమ్ అడిషనల్ అప్లై చేస్తున్నాం. ఏంటి, సమ్ అనదర్ కలర్, ఏదో కలర్ అప్లై చేస్తున్నాము. లేదా ఇక్కడ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అయ్యే డేటా అంతా కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది అంటున్నాము. ఆ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలి. సో నార్మల్ గా బై డిఫాల్ట్ గా వేరే కలర్ ఏదో కావాలనుకుంటున్నాము, అనదర్ కలర్ అనేది డేటా డిస్ప్లే కావాలి, అవునా. సో ఇలాంటి
వర్క్స్ ని అప్లై చేయడానికి, అంటే యాక్చువల్లీ బాడీ ట్యాగ్ అంటే సమ్ ఏదో ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి అడిషనల్ గా సమ్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసుకుంటున్నాం అనమాట. వాటిలో ఏమంటామంటే ప్రాపర్టీస్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. నాట్ ఓన్లీ ఫర్ బాడీ ట్యాగ్, మన HTML లో నేర్చుకుంటున్న చాలా ట్యాగ్స్ కి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఎక్కడైనా ప్రాపర్టీస్ ని రాసే పద్ధతి ఒకలాగానే ఉంటుంది, ప్రాపర్టీస్ మారుతాయేమో తప్ప అవి రాసే పద్ధతి మాత్రం ఒకలాగానే ఉంటుందండి. దాని యొక్క వాల్యూ అనేది ఒకలాగా ఉంటుంది. అంటే ఏంటి, ప్రాపర్టీ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ట్యాగ్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది, అవునా. See here, the document properties are controlled by attributes of the body element, ఓకేనా. సో దీన్ని ఇక్కడ మనము అట్రిబ్యూట్స్ అని చెప్పేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అంటే స్టైల్ షీట్స్కి వెళ్ళేసరికి అట్రిబ్యూట్స్ ని మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటామండి. స్టైల్ షీట్స్కి వెళ్ళేసరికి ప్రాపర్టీస్ అంటాము, ఆ సేమ్ కంటెంట్ ని HTML అట్రిబ్యూట్స్ అంటాం అనమాట. సో అట్రిబ్యూట్స్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని ఎలిమెంట్స్ కి పాస్ చేసేవి. ఓకే, సో డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఆర్ కంట్రోల్డ్ బై అట్రిబ్యూట్స్ ఆఫ్ ది బాడీ ఎలిమెంట్. దాని యొక్క ఈ ప్రస్తుతానికి ఈ బాడీ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ని సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ కలర్ సెట్టింగ్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది పేజ్. ఓకే, ఒక డాక్యుమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేసుకుంటాము? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఎలా రాస్తాము అంటే చూడండి, ఇక్కడ ఏదో ట్యాగ్ ఉందండి. ఓకే, అట్రిబ్యూట్స్ ఎక్కడ రాయాలనేది చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఒక ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ అయితే నార్మల్ గా రాసి పక్కన ఏదో క్లోజింగ్ ట్యాగ్కి వెళ్ళిపోతున్నాము. బట్ అట్రిబ్యూట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే ట్యాగ్ నేమ్ రాసిన తర్వాత మనం స్పేస్ ఇచ్చుకుని అట్రిబ్యూట్ నేమ్ అనేది రాయాలి ఇక్కడ. ఓకే, లేదా అట్రిబ్యూట్ 1 అలాగే స్పేస్ ఇచ్చి అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయంటే అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ ఉంటుంది. ఓకే, అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇలా ఉంటుందండి. ఇంకొక అట్రిబ్యూట్ రాయాలనుకోండి, అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటూ ఉండాలండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కంటెంట్, ఇక్కడ కంటెంట్ ఉందంటే కంటెంట్ అనే ట్యాగ్స్ ఉంటే ట్యాగ్స్ అవన్నీ రాసుకుంటాము, తర్వాత ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాం. ఓకే, సింపుల్. ఇక్కడ మనకి అడిషనల్గా వచ్చింది ఏంటంటే అట్రిబ్యూట్ అనమాట. ఈ విధంగా అట్రిబ్యూట్స్ ని ప్లేస్ చేసుకోవాలి. ఏదైనా రాయించండి, దానికి ఎన్ని ఉంటే అన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అట్రిబ్యూట్స్ ని. ఓకే, ఎలా రాస్తామంటే అట్రిబ్యూట్ నేమ్ వాల్యూ, అట్రిబ్యూట్ నేమ్ వాల్యూస్ ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తామని. అంటే అట్రిబ్యూట్స్ రాసేటప్పుడు ఎక్కడ రాయాలి అంటే ట్యాగ్ తర్వాత స్పేస్ ఇచ్చి కొంచెం ఆ పక్కన అట్రిబ్యూట్స్ ని మనం స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా, సో టు సెట్ డాక్యుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ we need to edit the body element by adding the bg color attribute. మన డాక్యుమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే అండి bg కలర్ అనే అట్రిబ్యూట్ ని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలంట. సో బాడీ ట్యాగ్ కి bg కలర్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది, దాన్ని అప్లై చేసుకోవాలి. ఓకే, లెట్ us see here. సో ఆల్రెడీ మన డాక్యుమెంట్ ని సేవ్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము, అవునా. ఎలా కనిపించిందండి డాక్యుమెంట్ అనేది? రిఫ్రెష్ చేస్తున్నాను, సో ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్ నార్మల్ డాక్యుమెంట్. ఇప్పుడు సమ్ అట్రిబ్యూట్స్ అప్లై చేస్తున్నాను. ఏంటి అది కూడాను? బీజీ కలర్, BGCOLOR LOUR అని రాయిద్దండి. ఓకేనా, బీజీ కలర్. ఈ అట్రిబ్యూట్స్ నేమ్ తప్పు రాస్తే కనుక మీకు ఒక ప్రాపర్టీ అప్లై కాదు. ఓకేనా, సో ప్రాపర్ గా రాస్తూ ఉండండి. సో బీజీ కలర్, సమ్ కలర్ స్పెసిఫై చేస్తున్నానండి ఇక్కడ. ఓకేనా, ఓకే సిఎన్ అని చెప్పేసి రాస్తున్నానండి. ఓకే, లెట్ us సేవ్ దిస్ డాక్యుమెంట్ అండ్ ఎగ్జిక్యూట్. రిఫ్రెష్ దిస్ వన్. ఓకే, సో చూడండి ఇక్కడ మనకంతా కూడా ముందు వైట్ కలర్ లో ఉన్నదంతా కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా ఎలా వచ్చేసిందండి. ఓకే, సిఎన్ కలర్, ఏ కలర్ అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ కలర్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, సో కలర్ నేమ్స్, డిఫరెంట్ కలర్ నేమ్స్ ఇవ్వచ్చు.
లేదనుకుంటే సమ్ కలర్ వాల్యూస్ ని కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, కలర్ వాల్యూస్ గురించి మనము సిఎస్ఎస్ లో స్టైల్ షీట్స్ లో క్లియర్ గా చూద్దాము. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాష్ ఎఫ్ అని చెప్పేసి ప్లేస్ చేస్తాం. ఇట్ ఇండికేట్ సమ్ కలర్ హెక్సాడెసిమల్ వాల్యూస్ ని మనము స్పెసిఫై చేస్తామండి. ఓకేనా, సో ఎలా ఉన్నా మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఏదైనా కలర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెక్సా వాల్యూస్ అంటున్నాం కాబట్టి ABBF ఇచ్చామనుకుందాం. ఓకేనా, లెటర్స్ సేవ్ చేసుకొని కలర్ చేంజ్ అయింది కదా. అవునా, ఇలా కలర్ వాల్యూస్ ని హెక్సాడెసిమల్ వాల్యూస్ ని కూడా మనము స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనా, మనం మొత్తం ఎఫ్ అని ఇచ్చామనుకోండి. ఓకే, సేవ్ దిస్ వన్ అండ్ రిఫ్రెష్ దిస్ డాక్యుమెంట్. ఓకే, వైట్ కలర్ వచ్చిందండి. మేబీ బ్రౌజర్ సపోర్టింగ్ లేకపోతే ఆ కలర్ డిస్ప్లే కూడా మనకి ప్రాపర్ గా ఉండదు. ఇప్పుడు కొన్ని మార్క్స్లో ఓకే, సమ్ కలర్ మారిందా. ఇలా మనకి కలర్ వాల్యూస్ కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. లేదనుకుంటే 2 డిఫరెంట్ కలర్ నేమ్స్, ఆరెంజ్ అని, రెడ్, గ్రీన్ ఎలా ఉంటాయి కదా, ఆ కలర్ నేమ్స్ కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పటి వరకు కూడా సమ్ కలర్ ని సెట్ చేసామండి. సో అలా కాకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇమేజ్ ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏం డిస్ప్లే చేసుకోవచ్చు, ఇమేజ్ ని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఫర్ డిస్ప్లేయింగ్ ఇమేజ్ వీ హ్యావ్ టు యూజ్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ ఉంది కదా, సో ఈ ప్రాపర్టీని ఆ బ్యాక్ అండ్ ఇమేజ్ ని డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కలర్ సెట్టింగ్ చేసుకున్నాం అలా కాకుండా ఏదైనా ఇమేజ్ ని డిస్ప్లే చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ కి బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలంటే ఏదైనా ఇమేజ్ యొక్క అడ్రస్ ని ప్లేస్ చేసుకోవాలి. మన సిస్టమ్ లో ఏదైనా ఇమేజెస్ ఉంటే కనుక ఆ ఇమేజెస్ యొక్క అడ్రస్ ని కాపీ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్ okay, I think there is no images. Okay, sorry, I think here there is no pictures in my folder. Just I will show you in the next class how to insert a picture in backend. Okay, so but ప్రాపర్టీ మాత్రం మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని మనము ఉపయోగించుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో ఒక ఇమేజ్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఓకే, సో బట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి బ్యాక్ ఎండ్ బ్రౌజర్ విండోలో ఈ బ్యాక్ ఎండ్ అంతా కూడా ఇప్పుడు కలర్ ఉంది కదా, ఈ కలర్ ప్లేస్ లో మనము ఇమేజ్ డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటాం అన్నమాట అండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయండి, లింక్, వి లింక్, ఏ లింక్ అని చెప్పేసి. ఓకే, ఇవి ఏంటంటే మన బ్రౌజర్ విండోలో డాక్యుమెంట్ బాడీ విండోలో
హైపర్ లింక్స్ అని చెప్పేసి లింక్స్ ని డిస్ప్లే చేస్తామండి. ఓకేనా? ఆ లింక్స్ ని డిస్ప్లే చేసేటప్పుడు ఆ లింక్స్ కి డిఫరెంట్ కలర్ సెట్టింగ్ అనేది చేయొచ్చండి. బై డిఫాల్ట్ గా అయితే కనుక పర్పుల్ కలర్ లో మనకి హైపర్ లింక్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? హైపర్ లింక్స్ అంటే మనకి ఇంకా టాపిక్ తెలియదు ఇక్కడ. బట్ తర్వాత ట్యాగ్స్ నేర్చుకున్నాక హైపర్ లింక్స్ అంటే ఏంటో ఎలా క్రియేట్ చేస్తాము వాటిని చూసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీస్ ని అప్లై చేసుకుందాము. బట్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ కలర్స్ టు ద హైపర్ లింక్. ఓకే, వాట్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఇన్ అవర్ విండో. మన విండోలో ఏదైతే హైపర్ లింక్స్ డిస్ప్లే చేస్తున్నామో ఆ హైపర్ లింక్స్ కి కలర్స్ ని సెట్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకేనా? సో అది మనకి బాడీ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ అనమాట. ఓకేనా? సో వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఈ రోజుకి. ఓకేనా? సో ఈ రోజు మనము 4 ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ని కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేసుకున్నాము. 3 అట్రిబ్యూట్స్ ని కూడా మనం జాగ్రత్తగా మీరు అక్కడ అప్లై చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ. See you in the next session.